హలో ఆల్, అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ ఈవినింగ్. సో బ్లాగ్ అయితే ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందన్నమాట ఈవినింగ్. సో పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, జస్ట్ అట్లా ముందుకు వెళ్ళి ఆడుకుంటున్నారనమాట పక్కింట్లో. సో ఇంకా నేనైతే ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ చేయాలి. సో బ్లాగ్ అయితే నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ బట్టలు మడతేయాలన్నమాట. హస్బెండ్ బట్టలు వేసాను. సో ఆయన సపరేట్గా వేస్తాను, పిల్లలవి సపరేట్గా వేస్తాను, నావి సపరేట్గా వేసుకుంటాను. సో వీక్లో 3-4 టైమ్స్ వేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఈ దివాన్ మీద కూడా ఈరోజు బెడ్షీట్స్ కానీ లోపల అన్నీ కూడా తీసేసాను. అవన్నీ వేసేయాలన్నమాట. ఇక్కడైతే నేను తీసేసాను అండ్ మిషన్లో వేసేసాను, నానబెట్టేస్తాను. బట్ లోపల మాత్రం వేయలేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి తీసేసేయాలి, అవన్నీ కూడా సర్దాలి. సో లౌకి ఎందుకో పిలుస్తుంది. ఏంటి లౌకే కాదు, పక్కన వేరే పిల్లలు ఉంటే వాళ్ళు మమ్మీ అంటే నేనే అనుకున్నా. సో ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పాలు కలిపిస్తాను. పాలైతే వేడి చేయాలి అండ్ ఒక ఎగ్స్ కూడా ఉడికించాలి. ఈ టైంలో ఎగ్స్ పెట్టడం అయితే చాలా కంపల్సరీ అండి, ఎందుకంటే తెలిసిందే కదా. సో మనము తినాలి, పిల్లలకి కూడా కంపల్సరీ పెట్టాలి. మనం ఒక రోజు డైవర్ట్ చేసినా కానీ పిల్లలకి మాత్రం పెట్టాలి. పిల్లలకి కూడా ఎగ్స్ పెట్టేస్తాను. దాని తర్వాత అయితే అక్కడ అన్ని కూడా బట్టలు మడతేసేసి దివాన్ మీద బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేయాలి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈరోజు వాటికైతే నేను బ్లాగ్లోనే ఆన్సర్ ఇస్తాను వర్క్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ దగ్గరకు వచ్చేసానండి. చూసారు కదా కౌంటర్ టాప్ ఎలా ఉందో. సో అలా ఉంటుందన్నమాట. ఈరోజు పడుకున్నాను. నేను డే బై డే అట్లా షూట్ చేసుకుంటాను అనమాట. ఒకరోజు అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటాను. నేనంతా షూట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. అంటే కొలాబరేషన్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి కదా. సో దానివల్ల డే బై డే షూట్ చేసుకుంటూ ఉంటాను. మిగిలిన రోజైతే ఫుల్ హెడ్కి ఆయిల్ పెట్టేసుకొని రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఫుల్ నిద్రపోయాను. టైం అయితే 4:30కి నిద్ర లేచాను అనమాట. లేచిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి సో ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. హడావిడిగా ఆఫ్టర్నూన్ తినేసి పడుకొని పోయాను అనమాట. సో ఇంకైతే ఇక్కడ మజ్జిగ చేసి పెడుతున్నా. సమ్మర్ కదా, సమ్మర్ అయినా కాకపోయినా కానీ మజ్జిగ తాగడం అనేది చాలా మంచిది. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లోనే మీకు హెల్త్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను, వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పి. దానికోసం అని చెప్పి మర్చిపోకుండా ఫుల్ ఇంట్రెస్ట్తో ఈసారి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక షాంపూ చూపించాను కదా, ఇది లోరియల్ అండి. సో నార్మల్గా నేనైతే మీరా షాంపూ వాడుతున్నా. ఈ మధ్య నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో కొంతమంది అయితే లోరియల్ బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది, బట్ ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే నేను చిన్న బాటిల్ ఒకసారి తెప్పించి వాడాను అనమాట. వాడిన తర్వాత నాకు రిజల్ట్ బాగున్న తర్వాత పెద్ద బాటిల్ తెప్పించుకున్నాను. 350 ఏమో పడింది. సో ఇక్కడైతే గుడ్లు పెట్టేశాను అండ్ నేనైతే మజ్జిగ తాగేశాను. సో ఆ షాంపూ అయితే నేను ఇంకా బాగుంది అని చెప్పి, ఇప్పుడు మనం మీరా షాంపూ అనుకోండి 2 రూపీస్ పడుతుంది కదా. సో నేనైతే 3 షాంపూస్ వాడతాను అనమాట. అదే ఇదైతే 1 షాంపూతో సరిపోతుంది. ఏదైనా కానీ బ్రాండేనండి, నిజంగా చాలా బాగుంది. సో లోరియల్ బాగుంటుందని చెప్పేసరికి నేనైతే లోరియల్ యూజ్ చేస్తున్నా. ఒక చిన్న బాటిల్ తెప్పించుకొని 100 ml ఏమో యూజ్ చేశాను. నాకు బాగా అనిపించింది. ఓకే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి ఈ 350 రూపీస్ తెప్పించాను అనమాట. నిన్న డీమార్ట్కి వెళ్ళారు హస్బెండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా దివాన్ దగ్గరకు వచ్చేసానండి. దివాన్ అంతా కూడా నీట్గా చేసేస్తున్నాను. మార్నింగ్ అవన్నీ తీసి వేసేసాను. చెప్పాను కదా ఈరోజు ఫుల్ రెస్ట్ అని చెప్పి. మార్నింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, టిఫిన్ తిన్నాను. దాని తర్వాత హడావిడిగా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఫుల్ పడుకున్నాను అనమాట. సో ఇలా రెస్ట్ తీసుకోకపోతే చేయడం కష్టం అండి నిజంగా. అంటే ఈ యూట్యూబ్ వర్క్ అయితే, ఎందుకంటే నైట్ నిద్ర ఉండదన్నమాట. 1:32 అవుతుంది ఖచ్చితంగా పడుకునేసరికి. సో ఇలా డే బై డే కనుక చేసుకుంటూ ఉంటే కొంచెం హెల్త్ బాగుంటుంది, నిద్ర కూడా సరిగా ఉంటుంది. సో ఈ మధ్య అంతా కూడా ఆ ప్లానింగ్ లేకనే నేను హెల్త్ మీద పట్టించుకోకుండా ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేసి అట్లా అయిపోయింది. బట్ ఇప్పుడైతే ఒక షెడ్యూల్ అనేది చేసుకున్నా. అండ్ ఇక్కడ పిల్లలు చూశారు కదా, సో వాళ్ళైతే బయటికి వెళ్ళి వచ్చేసారు. హ్యాండ్ వాష్ అవి చేసుకున్న తర్వాత ఇంకా మమ్మీ 5 minutes ఫోన్ ఇవ్వు మమ్మీ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నారు.
సర్లే అని చెప్పేసి ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో కరెక్ట్గా ఒక 20 minutes చూడండి, దాని తర్వాత మిమ్మల్ని ఫ్రెష్ అప్ చేయించేస్తాను అని చెప్పాను అనమాట. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళారు. ఇంక ఇక్కడైతే నేను పని చేసుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బెడ్షీట్ అయితే వేసేసాను. ఇది కూడా నేను మీషోలో తీసుకునిందేనండి, బాగుంది. బట్ పిల్లో కవర్స్ మాత్రమే చేంజ్ అనమాట, బాగాలేవు. సో సపరేట్గా ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇవి ఉన్నాయి కదా డెకార్ అంటే పిచ్చుకలు అవి ఇవి ఉన్నాయి కదా, ఇవి క్వాలిటీ బాగున్నాయి. సో ఇవి మాత్రం బాగాలేవన్నమాట, కుట్లు ఊడిపోతూ ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసాను, అక్కడ సర్దేశాను కదా హౌస్ మొత్తం. అండ్ ఇక్కడికైతే వచ్చేసి పిల్లలకి పాలు కలిపిద్దామని చెప్పి ఫస్ట్ పాలు తాపించేద్దాము. గుడ్లు అయితే ఉడకబెట్టేశాను కదా. సో లౌకి ఎక్కువ తాగదు, బట్ బలవంతంగా ఒక టీ గ్లాస్ అట్లా తాపిస్తాను అనమాట, తాగాలి కదా అని చెప్పి. మరీ బలవంతం ఏం చేయలేండి, తాగు అంటే కొంచెం తాగేస్తుంది, ఇబ్బంది దానికి పాలు తాగడం అయితే. సో అక్కడ పాలు బాగా వేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం హార్లిక్స్ వేసేసి అక్కడ పెట్టేసి వచ్చాను. అండ్ ఇక్కడైతే బట్టలు ఉన్నాయి, సో అవన్నీ కూడా మడతలు పెట్టేస్తాను అనమాట. అండ్ నార్మల్గా అయితే మార్నింగ్ అంటే మెయిడ్ వస్తారు కదా, సో తను వచ్చినప్పుడు నేను ఇంకా చేసుకుంటాను అనమాట. బట్ మెయిడ్ రావట్లేదు కాబట్టి ఎక్కడక్కడ ఉంటున్నాయి. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా హస్బెండ్వే. ఫస్ట్లోనే చెప్పాను కదా, అంటే వీక్లో 3 times వరకు వేస్తూ ఉంటానండి. ఒకసారి హస్బెండ్వి, ఒకసారి నావి, ఒకసారి బెడ్షీట్స్ అవి వేసుకుంటూ అట్లా చేస్తూ ఉంటాను. సో వీక్లీ వన్స్. బట్ దివాన్ మీద అయితే ఎక్కువగా పిల్లలు ఉన్నారు కాబట్టి తొక్కేస్తూ ఉంటారు. సో దానివల్ల అయితే దివాన్ మీద అయితే వీక్లీ 2 times మారుస్తాను. రూమ్లో అయితే ఒకసారి మారుస్తాను అనమాట వీక్లీ. సో థర్స్డే కానీ మండే కానీ ఏదో ఒక రోజు అయితే తీసేస్తాను. అండ్ ఇవన్నీ కూడా హస్బెండ్ బట్టలే అనమాట. తన ఒక్కటే అంటే తను బయట తిరిగి వస్తూ ఉంటారు, స్వెట్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి తనవి మాత్రమే సపరేట్ వేస్తాను. అండ్ పిల్లలవి మోస్ట్లీ నేను హ్యాండ్ వాష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఈ విధంగా పని అయితే సాగుతూ ఉందండి. ఈ లోపైతే హస్బెండ్ వచ్చారనమాట. వచ్చి తను మాట్లాడుతున్నారు బయట నుంచి వచ్చిన తర్వాత. ఇంకా నేనైతే తనకి కొంచెం ఏదో మా డిస్కషన్ జరుగుతూ ఉంది. అవి కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అక్కడైతే ఒక 1/2 hour వరకు టైం పట్టిందండి. ఇంకా తర్వాత అయితే రూమ్లోకి వచ్చేసాను. ఇంకా రూమ్లో ఈ బెడ్షీట్స్ అవి మార్చాలి. సో మార్నింగే తీసేద్దాం అనుకున్నా, బట్ హస్బెండ్ అయితే వేసేసారు పాపం నీట్గా. సరే తను వేసేసారు కదా, మళ్ళీ తీయడం ఎందుకులే అని చెప్పి ఈవినింగ్ వరకు ఉంచాను. ఎలాగైనా కానీ తర్వాత రోజే కదా ఇంకా ఆరవేసుకోవాలి అని చెప్పేసి ఈవినింగ్ అయితే తీసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చూపించాను కదా ఒకసారి, మావయ్య గారు తీసుకున్నారనమాట. అంటే సిల్క్ కాటన్ మిక్స్. ఇప్పుడు దివాన్ మీద ఎలాగైతే వేసానో అలాంటి క్వాలిటీ. సో బట్ దివాన్ క్వాలిటీ అంటే దివాన్ షీట్స్ క్వాలిటీ ఇంకొంచెం బాగుంది. ఇవి కొంచెం సిల్క్ టైప్ అనమాట, కొంచెం ఏదైనా పోగులు పట్టేసుకోవడం అట్లా ఉంటున్నాయి బెడ్షీట్స్ అయితే. బట్ పర్లేదండి, 6 ఏమో వచ్చాయంట, 1000-1200 ఏమో అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అవి వాషింగ్ మిషన్లో వేసేసాను. సో వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత నేనైతే ఫస్ట్ అక్కడ మనకి ఉంటుంది కదా సోక్ చేయడం అని చెప్పి ఉంటుంది. సో సోక్లో పెట్టేస్తాను. దానివల్ల అయితే ఎక్కువసేపు 70 minutes ఏమో ఉంటుంది. సో దానివల్ల బాగా నానుతుంది అనమాట, మురికి మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఒక 1/2 bucket అట్లాగా హాట్ వాటర్ కూడా వేసేస్తాను. సో ఇంకా మురికి బాగా వస్తుంది కదా అని చెప్పి బెడ్షీట్స్కి. సో లోపలైతే బెడ్షీట్స్లో ఏం మురికి ఉండదులేండి, ఎక్కువ ఏం లేదు. పిల్లలు ఏం చిన్న పిల్లలు కాదు కదా, చాలా జాగ్రత్తగా ఉంటారు. సో దానివల్ల అంత మురికి ఏమి ఉండదు. బట్ మన సాటిస్ఫాక్షన్ అనమాట, కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే డ్రెస్సెస్ హాల్ చేయాలి. మీషో అంటే నార్మల్ కొలాబరేషన్స్ ఉంటాయి కదా, వాటికి డ్రెస్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో అవైతే కొంచెం చాలా లూజ్ ఉన్నాయి, మీడియం సైజు అలా తీసుకున్నప్పుడు లూజ్ అయిపోతాయి కదా.
వాటిని అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను. బయట అయితే అండి సో ఒక 3 డ్రెస్సెస్కి ఏమో 150 అట్లా తీసుకుంటున్నారు అనమాట, 50 రూపీస్. ఆడ టైం అయితే నాకు ఒక 5 మినిట్స్ పడుతుంది, దానికి 50 రూపీస్ ఎందుకు అని చెప్పేసి ఈ మధ్య అయితే నేనే చేసేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా రేపు వేరే వీడియో ఒకటి షూట్ చేయాల్సి ఉంటే దానికోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను, పైకి కుట్ల సైజ్ చేసుకుంటాను అనమాట. సో నాకు వర్క్ ఎలాగో వచ్చు కాబట్టి నాకు పెద్ద ప్రాసెస్ అనేది ఏమనిపించదు. బట్ మెషిన్ అయితే అంత బాగాలేదనమాట, యూజ్ చేయట్లేదు కదా, సో ఎప్పుడో ఒకసారి అండ్ అట్లా ఉంటుంది. బట్ వర్క్ అనేది మన చేతిలో ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుందండి. సో చూసారు కదా, నా వర్క్ నేనే చేసుకోగలను. ఇప్పటికిప్పుడు ఒక బ్లౌజ్ కావాలని కానీ డిజైన్ చేసుకోగలను, బట్ వద్దులే అని చెప్పేసి టైం అనేది సెట్ అవ్వలేదు అంతే. సో ఈ విధంగా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెడ్షీట్స్కి కానీ ఇంకా అంటే అన్నీ కూడా మనం బయటికి తీసుకెళ్ళలేము కదా, సో అలాంటప్పుడు వెంటనే అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. 5 నిమిషాల పనికి 50 రూపాయలు అనిపించి నేనే చేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య ఇంతకుముందు ఇచ్చేదాన్ని, బట్ ఈ మధ్య అయితే ఇవ్వట్లేదు. సో స్టిచ్చింగ్ అయిపోయింది. సో వర్క్ అయితే అక్కడక్కడ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం రెడీ అయిపోయి వీడియో షూట్ చేసుకోవాలి, అంటే ఎడిటింగ్ అది ఇది ఉంటుంది కదా, అది షూట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీకు కొన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా. ఇది కొలాబరేషన్ ఏం కాదండి, ఎప్పుడో వేరే వాళ్ళు పంపించారు, బట్ నాకు గుర్తులేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ట్రై చేద్దాము నాకు సెట్ అవుతాయో లేదా అని చెప్పి. ఒకప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయన్నమాట పుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ అని చెప్పి, చాలా బాగున్నాయి చూడండి. మీకు అంత క్యాప్చర్ చేయట్లే, సైడ్ అయినా యాడ్ చేస్తాను. ఇంకా బ్యూటిఫుల్ ఉన్నాయంటే ఏదైనా డ్రెస్ మీదకి సింపుల్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదా, దాని మీదకి సెట్ అవుతాయి. సో వేసుకుంటే కాంబినేషన్గా పెట్టుకుంటాను. నాకు అంత అర్థం అవ్వట్లేదు ఎలా ఉన్నాయి అనేది. బాగున్నాయి కదా, నాకైతే బాగా అనిపించింది. అంటే రియల్గా బాగున్నాయి, చెవికి పెట్టుకుంటే ఎలా ఉన్నాయో తెలియదు. చెమట చూడనండి ఎట్లుందో, పరిస్థితి కారిపోతుంది. సెట్ అవుతాయి. ఇదేంటంటే మీషోలో తీసుకున్నా, ఇట్లా ఉంటుంది అనమాట పలాజో సెట్. చున్నీ అయితే మనకి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్, సో ఇది కూడా గ్రీన్ మ్యాచ్ అవుతుంది, సింపుల్గా పెట్టుకోవచ్చు. సో చూసుకొని మిర్రర్లో ఎప్పుడైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటాం, స్టైలిష్గా ఉన్నాయి. ఇంకైతే వర్క్ ఎక్కడి వరకు వచ్చిందంటే పాలు పెట్టేశాను, పిల్లలకి తాగించేసాను. అంటే ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ పెట్టాలన్నమాట. ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇద్దామని చెప్పి ఎగ్స్ అయితే పెట్టలేదు. సో ఎగ్స్ తినిపించేసి దాని తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేయాలి. అండ్ తర్వాత ఏంటంటే నేను ఇంకా వీడియో షూట్ చేసుకోవాలన్నమాట. నా సెకండ్ ఛానల్లోకి షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. సో చాలామంది అంటూ ఉంటారు, మీరేం చేస్తుంటారండి, పిల్లల్ని అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు అది ఇది అంటే. నాకు ఈవెన్ నాకంటూ నేను ఆలోచించుకోవడానికి కూడా ఒక లైఫ్ అంటూ లేదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడైతే నేను చాలా బాధపడుతున్నానండి, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చానా, ఇంతకు ముందు లైఫే బాగుంది కదా. అప్పుడేమనిపించేదంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సంపాదించాలి ఇలా ఉండే. సో యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అస్సలు నా గురించి నేను ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించడానికి కూడా లేదనమాట. 24 అవర్స్ ఏదో ఒకటి అంటే వీడియో షూటింగ్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. సో చెప్పాను కదా 5 నిమిషాలు కూడా గ్యాప్ ఉండట్లేదు. అండ్ యూట్యూబ్ ఇయర్స్ అవుతుంది. సో 2 ఇయర్స్ నుంచి కూడా ఫ్రెష్గా అంటే అన్నీ మర్చిపోయి నిద్రపోయింది కూడా ఏ రోజు లేదనమాట. ఎప్పుడు టెన్షన్. మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. కష్టపడే ఏజ్ ఇప్పుడు ఉంది కాబట్టి కష్టపడుతున్నాను. సో ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. మనకు ఓపికన్నన్ని రోజులు కష్టపడాలి, దాని తర్వాత రెస్ట్ తీసుకోవాలి. సో అది నా చేతిలో వర్క్ ఉన్నప్పుడు వదిలేయలేను కదా, అలా అనమాట నా మెంటాలిటీ అయితే. సో ఇంకైతే వెళ్ళి సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చెప్పాను కదా వేరే ఛానల్స్లోకి వీడియో షూట్ చేసుకోవాలన్నమాట. అండ్ కొన్ని ఉంటాయి కదా లైక్ షాప్ 101, మీషో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఫేస్ బాగా కనిపిస్తుంది కదా, రింగ్ లైట్ యూజ్ చేస్తున్నాను. సో రింగ్ లైట్ మొన్న ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపించాను, బాగా యూజ్ అవుతుందండి. అంటే ఇట్లా కూర్చొని ఎవరైతే వీడియోస్ అంటే మీషో హాల్స్ కానీ ఇలా చేస్తున్నప్పుడు కొంచెం లైటింగ్ ఫోకస్ బాగుంటుంది అనమాట.
సో నేనైతే ఇది ట్రై చేశాను, బట్ క్వాలిటీ అంతా బాగాలేదు, ఎన్ని రోజులు వర్క్ అవుతుందో మనకి తెలియదు. అండ్ నెక్స్ట్ అయితే సెకండ్ ఛానల్లోకి కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటాను కదా, లైక్ కొంచెం డిఫరెంట్ వేలో చెప్తూ ఉంటాను. సో నా మెంటాలిటీ అనమాట, మనం తప్పు చేయనప్పుడు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేది ఫస్ట్ నుంచి కూడా నేను నా మెంటాలిటీ అది. సో నాకు నచ్చినట్లుగానే చేసుకుంటూ వెళ్తాను. మధ్య మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి, బట్ లైట్ తీసుకొని మన వర్క్ అనేది మనం చేసుకోవడమే. మన గురించి వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు అనుకుంటాను, బట్ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, బట్ లైట్ తీసుకోవడమే. ఇంకా మనం ఏం చేయలేం, మన లైఫ్ మనకి తెలుసు, మనం ఏంటి అనేది మనకి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. సో ఇంకైతే ముందు నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్స్ ఎలా మాట్లాడాలంటే ఒక 5-6 పాయింట్స్ రాసుకుంటానమాట. సో ఒకసారి రాయగానే నా మెమరీలో అలా గుర్తుండిపోతుంది, దానివల్ల ఈజీగా టాపిక్ అనేది చెప్పేయగలను. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు టైం అయితే 9 అయిపోయిందండి. ఇప్పుడే నా వీడియో షూట్ అయిపోయింది అనమాట. నేను ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఇంకా షూటింగ్లోకి షూట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. సో ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇంకైతే కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని సో వెళ్ళేసి డిన్నర్ చేయడమే అనమాట. సో ఈ విధంగా 1.5 hour వరకు టైం పట్టింది. అండ్ ఇప్పుడే నేను ఈ వీడియోస్ని ఎడిటింగ్ చేయాలి, అండ్ నెక్స్ట్ డేకి మీకు ఫార్వర్డ్ చేయాలి అంటే ఇప్పుడే ఎడిటింగ్ చేసుకోవాలి కదా. సో మోస్ట్లీ నేనైతే ఇంతకు ముందు 1 ఛానలే ఉన్నప్పుడైతే మార్నింగ్ లేచి ఎడిట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట మార్నింగ్ లేచి ఎడిట్ చేసుకోవడం ఇదంతా కూడా. అందుకని ముందు రోజు ఎడిటింగ్ చేసుకొని షెడ్యూల్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు అంటే నానబెట్టేసి వెళ్ళాను కదా, దాని తర్వాత 40 వరకు వచ్చిందండి. 30 minutes వరకు బాగా నానిన తర్వాత 40 minutes దగ్గర ఆపేశారనమాట, అంటే ఇంకా బాగా నానుతాయి అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫుల్ వదిలేస్తాను అనమాట. సో లాస్ట్ 20 minutes ఉంటుంది కదా, లాస్ట్ స్పిన్ అవుతుంది కదా వాటర్ తీసుకొని, ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఆపేస్తాను అనమాట. ఆపేసి కంఫర్ట్ వేసుకొని దాని తర్వాత ఒక 15 minutes వరకు పాజ్లో పెడతాను. సో ఎందుకంటే కంఫర్ట్ వేసినప్పుడు బట్టలకి ఆ స్మెల్ అంతా కూడా పట్టి ఫ్రెష్గా ఉంటాయి కదా. సో అలాగైతే చేస్తూ ఉంటాను నేను మిషన్లో. సో ఇప్పుడైతే మిషన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుందండి బెడ్షీట్స్ కాబట్టి. చూసారు కదా, బాగా నానబెట్టేసరికి మురికి మొత్తం బయటకు వచ్చేసింది వేడి నీళ్ళు అవన్నీ వేసేసరికి. సో ఇప్పుడు మనకి ఫుల్ సాటిస్ఫై అనమాట, నీట్గా పోయింది అని చెప్పేసి. సో ఇంకైతే వెళ్ళేసి డిన్నర్ తినాలి. ఈరోజు డిన్నర్లోకి అయితే పప్పు ఉంది, ఆఫ్టర్నూన్ చేసాము. అండ్ దాని తర్వాత అయితే ఇప్పుడు నంచుకోవడానికి అప్పడాలు వేయించాలనుకుంటున్నా. సో వెళ్ళైతే చేసేద్దాము వెంటనే. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను, అండ్ దాంట్లో మనం అప్పడాలు వేయించుకోవడానికి కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను. సో నేనైతే పర్టికులర్గా నంచుకోవడానికి ఇది ఉండాలి అది ఉండాలని ఏం లేదండి, జస్ట్ ఒక కర్రీ ఉంటే చాలు, తినేస్తారనమాట అంతే. ఇంకా హస్బెండ్ మాత్రం ఆయన కూడా ఏదైనా తింటారు. ఒకవేళ నేను కొంచెం హెల్త్ బాగాలేకపోయి కొంచెం బిజీ ఉండి కర్రీస్ చేయకపోయినా పెరుగున్నా కానీ వేసుకొని తినేస్తారనమాట. సో తను అట్లా ఉండబట్టే నేను ఇట్లా ఉన్నాను, ఫుల్గా వీడియోస్లో ఇంత ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోగలుగుతున్నాను. తను ఏది కూడా ఆర్గ్యుమెంట్ చేయరనమాట. సో ఇంకా కానీ నంచుకోవడానికి ఉంటే తింటారు, పప్పుచారు కానీ ఇలాంటి వాటిల్లోకి ఉంటే తింటూ ఉంటారు. సో ఏదన్నా ఉంటే బాగా అలవాటు అనమాట, అందుకని చెప్పి తన కోసం అని వేస్తూ ఇంకా నేను కూడా ఒక 2 వేయించుకున్నాను. సో టోటల్గా 6 వేయించారనమాట, 3 నాకు 3 తనకి. నాకైతే సాంబార్లోకి అండ్ పప్పుచారులోకి అప్పడాలు తినడం అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఇంకా మిగిలిన దేంట్లోకి కూడా తిన్ను, కానీ మా హస్బెండ్ అయితే డిఫరెంట్ టేస్ట్ అనమాట, విచిత్రంగా తింటూ ఉంటారు. సో ఇంకోసారి చూపిస్తాను ఎలా తింటారు అనేది. సో ఈ విధంగా అప్పడాలు అయితే వేయించేసాను. ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని డిన్నర్ తినేయాలి. హస్బెండ్ లేరు, ఇంకా రాలేదు, తను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఏదో విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన వచ్చేలోపు నాకు ఇంకా ఆకలేసింది, 10 అయిపోయేసరికి ఇంకా నేనైతే పెట్టుకొని తినేస్తున్నా. సో లౌకి అయితే ఇందాకే తినేసిందండి, తనకి నేను షూట్ చేసుకోవడానికి వెళ్ళే ముందే కలిపిచ్చేసాను, నేను వచ్చేలోపు తినేసింది. ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.